సాయిరామ్. నా పేరు వంగవేడి జనార్దన్ రావు. భార్య పుష్పవతి, కుమారుడు రమేష్, వాసంతి, సోమసాయినాథ్, సంజయ్ పిల్లలు. స్వామి దయ వల్ల మేము అనుకోకుండా కూడా అన్ని పనులు అయ్యే అవుతున్నాయి. మేమేం అనుకోకున్నా కానీ స్వామినే తలుస్తున్నాం మేము. అందువల్ల మాకు పనులు అవుతున్నాయి. కానీ ఎన్నో ఆపదలు వస్తున్నాయి. ఆపదలన్నింటి స్వామి మమ్మల్ని ఆపద నుంచి రక్షిస్తున్నాం. ఈ 2001లో మేము ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు మొదట మా ఇంట్లోనే పెట్టారు భజన. నేను వంగయ్య నరసయ్య గారి తమ్ముడిని. అయితే ఆ ఇంటి అక్కడి నుంచి నగర సంకీర్తన చేస్తూ తర్వాత ఆంజనేయస్వామిలో పెట్టారు. తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఇదే స్థలంలో మందిరం ఏర్పాటు చేసి మామూలుగా షెడ్ ఏర్పాటు చేశారు. అది అక్కడి నుంచి నడుస్తుంది. ఏది అనుకున్నా కానీ అనుకోవటమే కానీ జరిగే పని జరుగుతుంది. స్వామి చేస్తూనే ఉన్నాడు. కాంపౌండ్ ఎలా అవుతున్నారు, కాంపౌండ్గా కట్టించింది స్వామి. ఏదన్నా స్వామి అనుకుంటున్నాము, తర్వాత స్వామే దాన్ని ఏదో విధంగా ఏదో రూపేణ ఏదో రకంగా సాయం చేస్తున్నాం. స్వామి ఇక్కడ ఈ చెక్కేపల్లిలో స్వామి ఇలా ఉంటాడని, స్వామి భక్తులు ఉంటారని కూడా అనుకోలేదు. ఇవాళ స్వామి దయ వల్ల అందరు కూడా సాయి డివోషన్లో ఉన్నారు. సాయి అంటే నమ్మని వాళ్ళు ప్రతి వాడు గడిపి సాయి అంటే 70% జనం నమ్ముతున్నారు. స్వామి దయ వల్ల ఇక్కడ అనుకోకుండా 2002 డిసెంబర్లో 18వ తారీఖు నాడు, డిసెంబర్ 18న శంకుస్థాపన, పెద్ద బిల్డింగ్కి శంకుస్థాపన చేసాం. ఆ స్వామి అనుకోలే, ఏదో రేకుల సెట్లు మారుస్తాం అనుకున్నాం మేము. కానీ స్వామి దయ వల్ల ఎవరు నోటితో అనిపించాడో, ఎట్లా అనిపిస్తున్నాడో పెద్ద బిల్డింగ్ కడతా ఉన్నారు. ఆ బిల్డింగే అనుకుంటుంటే దాంట్లో ఒకళ్ళు వచ్చి పైన స్వామి ఉంచుతాయి, పై అప్సైడ్ కూడా వేస్తూ ఉన్నారు. అప్సైడ్కి ప్రపోజల్ అయింది. స్వామి దయ వల్ల 30% పని అయిపోయింది. నవంబర్ 23 నాటికి పని అయిపోవాలని మేము ఆకాంక్షిస్తున్నాం. స్వామి మమ్మల్ని దీవించాలని కోరుతున్నాం. స్వామి తాలూకా మీకు ఉన్న అనుభవాలు ఏమని చెప్పండి సార్. నాకు 2 సంవత్సరాల క్రితం లివర్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఓకే. ఆ లివర్ ఇన్ఫెక్షన్ వస్తే అది మామూలుగా మేము మేము డాక్టర్ మీకు వచ్చిందేమన్నాడు. ఏది సార్ మా సంగతి ఏంటంటే ఇది ఫుడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది బాబు అని చెప్పన్నాడు. ఇక మేము స్వామి దండం పెట్టుకున్నాం. ఇక 2 నెలల తర్వాత చాలా వరకు తక్కువ వచ్చింది. వినాయక చవితి నాడు మేము ఇక్కడికి రావాలని చెప్పి మా ఇద్దరు మనవాళ్ళు నన్ను పట్టుకొని వచ్చారు. ఆ వినాయక చవితి అవ్వాలనే ప్రసాదం తీసుకున్నా. స్వామి నాకు తగ్గితే నీ ఓంకారం కోసం దండం పెట్టుకున్నా. ఒక 1 నెల రోజుల తర్వాత ఓపిక వచ్చింది. ఆ ఓపికతోనే స్వామి ఇచ్చిన ఓపికతోనే మందిరానికి వచ్చి ఓంకారం బిల్డింగ్ కట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాదాపుగా ఒక 2 నెలల నుంచి మేము ఇదే మందిరంలో సాయి గాయత్రి చేస్తున్నాం. సాయి గాయత్రి మొదట చేసాం, తర్వాత మళ్ళీ వేరే చోట పెట్టాము దీన్ని, అక్కడ చేసాము. అప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూగా చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఒక 1 నెల రోజులు నేను చేస్తున్నాం. సాయి గాయత్రి చేస్తుండడం మాకు హుషారుగా అనిపిస్తుంది. బిల్డింగ్ పనులు కూడా మంచిగా అవుతున్నాయి. మీరు ఏమేమి సేవలు చేశారు సార్? ఎప్పుడు సేవలు చేశారు? ఎటువంటి సేవలు చేశారో చెప్పండి సార్ మీ అనుభవం. సేవలు అంటే మామూలుగా మేము పుట్టపర్తి సేవలకు 2 సార్లు పోయామండి. ఓకే. తర్వాత ఇక్కడ ఏదో మాకు చేతనం పూర్తిగా ఇంత అని చెప్పలేము. ఏ మందిరంలో ఏ పనున్నా ఏం చేసినా అన్నిటికీ మేము తయారు వస్తూనే ఉంటాం. ఎట్లా ఉంది సార్ అంతా స్వామిని నమ్ముకున్న తర్వాత? స్వామిని నమ్ముకున్నాక మాకు చాలా మంచిగా అనిపిస్తుందండి. మాకు భయం అనేది ఎంతలా భయం ఉన్నా కానీ సాయినామం తలుస్తుంటే ఆ భయం అనేది దూరం అవుతుంది. భయం ఎంతో వస్తూనే ఉంది, కర్మను అనుభవిస్తూనే ఉన్నాం. కానీ కర్మ వస్తున్నా దాన్ని తొలగించే ఉపాయం స్వామి చెప్తుంది. ప్రతిదానికి ఎంతో పెద్ద కర్మలు, ఎన్నో విధాల బాధలు ఉన్నాయి. అన్ని బాధలు అక్కడ స్వామిని తలుచుకుంటున్నాం. స్వామి మాకు మార్గాన్ని చూపిస్తున్నాడు. అది ఎలా అవుతుందా అనుకుంటే అది స్వామి చేయించి చూపిస్తున్నాడు. మీ పిల్లలు వాళ్ళ వివరాలు చెప్పండి సార్. ఏం చేస్తారు ఏంటి? మా అబ్బాయి ఒక రమేష్, ఆయన మిల్లు మెయింటైన్ చేస్తున్నాడండి. ఆయనకి 2 కొడుకులు. పెద్ద అబ్బాయి జాబ్ చేస్తున్నాడు, బీటెక్ అయింది. 2 years జాబ్ చేయబట్టి. చిన్న ఆయన బీటెక్ ఈ సంవత్సరం అయింది. ఆయన జాబ్ కోసం చూస్తుండు. బాగుంటుంది. వాళ్ళైతే పిల్లలు కూడా ఇంతకుముందు మామూలుగా అనక పెద్ద పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం మాట్లాడితే సాయిరామ్ అంటున్నారండి. ఆ స్వామి దేవాల అది ఎందుకు అనిపిస్తుండో ఏం చేస్తుండో పిల్లలు కూడా బయట పెట్టలేకపోయినా లోనైనా స్వామి తలుస్తున్నాం. స్వామి దేవల్ల అయిందని వాళ్ళు అనుకుంటున్నారు. ఓకే సార్. సాయిరామ్. సాయిరామ్.